హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో క్యాన్ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ లంగా వచ్చేసి పొట్ట లంగాల కిందకి వేసుకోవచ్చు, లంగా ఓణి కిందకి వేసుకోవచ్చు, గాగ్రా కిందకి వేసుకోవచ్చు. మనం సింపుల్గా ఏదన్నా క్లాత్ మెత్తటి క్లాత్తో కుట్టినప్పుడు గాగ్రాలు కానీ లంగా ఓణీలు కానీ అలాంటి వాటి కిందకైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీగా చెప్తాను, ఓకేనా. ఇది పొడవు వచ్చేసి లంగా పొడవు నేను చెప్పేది మన క్రాస్ లంగా లాగా కుట్టడం అండి. ఫస్ట్ క్రాస్ లంగా పొడవు వచ్చేసి దీనికి పొడవు 30 ఇంచులు పొడవు, 35 ఇంచులు నడుము లూజు, అంతే. ఈ రెండు కొలతలు చాలు. అయితే పాపులైన్ క్లాత్ ఏమో 2 మీటర్లు తీసుకున్నానండి. ఈ క్యాన్ ఏమో 3 మీటర్లు తీసుకున్నా. దీన్ని ఇలాగా 4 మడతల మీద ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకుని ఏం లేదండి, మనం 6 ముక్కల క్రాస్ లంగా ఎలా కట్ చేస్తాం అంతే పొడవు. దీంట్లో ఇంకా మార్పులు ఏం లేవు. లంగా పొడవు 30 ఇంచులు కదా, 30 ఇంచులు తీసుకుంటే సరిపోద్దండి, ఇంకా ఎక్కువేం అవసరం లేదు. పైన పట్టీ కడతాం కాబట్టి ఆ పట్టీ వార ఎగస్ట్రా పెరుగుద్ది. అలాగే ఆ ఎగస్ట్రా పెరిగిన వార కింద కట్ చేసుకుంటాం కాబట్టి మనం కరెక్ట్గా 30 ఇంచులు తీసుకుంటే చాలు. అలాగే నడుము లూజు వచ్చేసి 35 ఇంచులు అనమాట. ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యే కొలతలు కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ ఈ పైన అయితే మాత్రం 6 ఇంచులు తీసుకుంటున్నానండి. 6 4 24 వస్తుంది. మనం ఇది క్లాత్ కూడా 4 మడతలు వేసుకున్నాం. ఓకే, 6 4 24. ఓకే, 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని అలాగే ఇది ఇలా వదిలిపెట్టి కింద కూడా చూద్దాం. ఫస్ట్ మనం మన వైపు మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అవతల వైపు నుండి ఒక 4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ 6 ఇంచులు ఈ 4 ఇంచులు ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత కత్తిరి తీసుకుని ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా. చాలా ఈజీ అండి. ఇలా మనం క్యాన్ వేరే రెడీ చేసుకుంటే మనం ఎన్నిటి మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్కి తెలియకపోయినా కూడా సలహా ఇవ్వచ్చు. నేను అలాగే ఇచ్చాను. గాగ్రాలో మార్పులు చేయమంటే గాగ్రాలో కాదు మార్పులు చేసేది, ఇలా క్యాన్ సపరేట్గా కుట్టించుకోమన్నాను. ఇంకా మెజర్మెంట్ తీసుకుని కుట్టమన్నారు. క్లాత్ అది వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు 30 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి పొడవు. ఇటు పక్కన ఎగస్ట్రా ఉంది కదా, ఇది కూడా ఇలా 30 ఇంచులకి మార్క్ చేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అంతే, కటింగ్ అయిపోయిందండి. ఇంకా దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజను లేదు. మనకిప్పుడు 6 4 24 కదా, 6 4 24, 24ను 4 4 1 4 4 2 4 8 3 4 12 4 4 16, 16ను 24 ఎంత, 40 ఇంచులు కదా. 40 ఇంచులు నడుము లూజు మనకు కావాల్సిన 35 ఇంచులే కదా అన్నారు కదా. మనం ఖర్చు కోసం ఎగస్ట్రా కొలతలు ఏం తీసుకోవాలి, ఎగస్ట్రా క్లాత్ ఏం కట్ చేసుకోవాలి. ఆ ఎగస్ట్రా తీసుకున్నది ఖర్చులోకి పోద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ కూడా మనం క్రాస్ లంగా ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకోవాలి. ఒక పక్కన జాయింట్ వైపును మాత్రమే ఉంచుకోవాలండి. చూడండి, నేను కుట్టేశాను ఇలాగా. ఒక పక్కన మాత్రమే ఉంచేయాలి. పైన బొందుకి పట్టీ కూడా కుట్టేశాను, అలాగే కింద మడత పెట్టి కూడా కుట్టేసా. ఇప్పుడు ఈ క్యాన్ సంగతి చూద్దాం. దీన్ని తీసి ఇది సగానికి మడత పెట్టి ఉంది కదా, ఈ సగానికి మనం కట్ చేసుకోవాలి. ఈ క్యాన్ కాస్త మిగిలిందండి. ఇంకొక హాఫ్ మీటర్ తక్కువే తీసుకోవచ్చు అనిపించింది నాకు. 3 మీటర్లు చెప్పాను నేను. 3 3 6 మీటర్లు వస్తుంది కదా సగానికి కట్ చేస్తే. ఒక హాఫ్ మీటర్ మిగిలింది, మొత్తానికి 1 మీటర్ మిగిలింది. ఒక 2.5 మీటర్లు తీసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ క్యాన్ ఇలా పెట్టి చూడాలి. ఇక్కడ నుండి
కింద నుండి ఒక 4 ఇంచులు వదిలిపెట్టాలండి. కింద ఒక 4 ఇంచులు వదిలిపెట్టి ఇది ఎంత ఉందో ఇలా చూసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 7 ఇంచులు వచ్చిందనమాట. ఆ 7 ఇంచులకి ఇలా పైనుండి కొలత వేసుకుని ఆ 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. మొత్తం 2 పక్కల కూడా మార్క్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ కనిపించేలాగా నీట్గా ఒక గీతలాగా వేసుకోవాలి. ఇలా అక్కడ ఒకటి వేసుకోవడం కాకుండా ఇలా కనిపించేలాగా మార్క్ చేసుకోవాలి దీన్ని. 2 పక్కల అంతే. అంతే ఇటువైపును కూడా అంతే. అంటే మనం ఈ గీత మీద క్యాన్ కొట్టాలన్నమాట. అందుకే క్లియర్గా మొత్తం వేసుకోమని చెప్తున్నా. ఆ తర్వాత దీని పక్కనెట్టేసుకుని ఈ క్యాన్ తీసుకుని దీనికి మధ్యలోకి ఇలా మధ్యలోకి పట్టుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసేసిన తర్వాత మిషన్ మీదకి వచ్చి ఇక్కడ మనం ఎక్కడ మార్క్ చేసుకున్నాం అక్కడికి ఇలా పాదాన్ని పెట్టుకోవాలి. ఒక 2 ఇంచులు వదిలేయాలి. క్లాత్ 2 ఇంచులు వదిలేసేసి మిషన్ అంచులు కిందకి పెట్టుకోవాలి. క్యాన్కి మిషన్ అంచులు ఉన్నాయి కదా, అది కిందకి పెట్టుకోవాలి. అది కిందకి పెట్టుకుని ఇక్కడ 1.5 ఇంచా 2 ఇంచులైనా వదిలిపెట్టేసి చివరి నుండి కాకోకుండా వదిలిపెట్టేసి ఇలా దగ్గరగా మడత పెట్టుకుంటా కుట్టాలి. ఇలా మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఓకే, వచ్చింది, బాగానే వచ్చింది, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్లు లంగా క్లాత్ సపరేట్గా అలాగే క్యాన్ సపరేట్గా దీన్ని జాయింట్ చేసుకోవాలి. ఇదిగో చూసారా, దీన్ని ఇలా మొత్తం కలిపేసి కాకోకుండా సపరేట్గా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, మొత్తం 2 పక్కల దేనికది జాయింట్ చేసేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.